రైల్వే ఉద్యోగుల నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది. తమకు ట్రైన్లో ఇచ్చిన ఆహారంలో ఎలుక రావడంతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కన్యాకుమారి నుంచి విజయవాడ వస్తున్న తిరుకుల్ ఎక్స్ప్రెస్లో B2, B3 ప్రయాణికులకు అందించిన వైట్ రైస్ ప్యాకెట్స్లో ఎలుక వచ్చింది. దీంతో ట్రైన్లో ప్రయాణిస్తున్న 500 మంది అయ్యప్ప భక్తులు తమ దీక్షకు భంగం కలుగుతుందనే భయంతో భోజనం మానేశారు. విజయవాడలో టీసీకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్నారండి. 1 గంటకి మాకు డిస్ప్లే వాళ్ళు 2:30 వరకు కూడా మాకు రెస్పాండ్ అవ్వలేదు. 2:30 వరకు కూడా అవ్వలేదు. చాలా టూ మచ్ అండి అసలు. प्रधानमंत्री जी तो बड़े बड़े भाषण देते हैं ट्रेन में जी बड़ा अच्छा बड़ा जी बड़ा ఈ ఘటనకి సంబంధించి మరింత డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అధికారులు ఏ విధంగా స్పందించారు? నాగరాజు, కన్యాకుమారి నుంచి ఢిల్లీ వెళ్తున్నటువంటి ఈ తిరుకుల్ ఎక్స్ప్రెస్ లో ఈ ఘటన జరిగింది. మొత్తం ఈ ట్రైన్ లో దాదాపు 500 మంది స్వాములు అంతా కూడా వివిధ ప్రాంతాలకు వస్తున్నారు. దీనిలో భాగంగానే విజయవాడకు చెందిన వాళ్ళు ఈ ఎక్స్ప్రెస్ లో B2, B3 బోగీల్లో దాదాపు 51 మంది ఉన్నారు. వీరంతా కూడా ఇటు ఈ ట్రైన్ కేవలం ఒక చెన్నైతో పాటు ఇటు విజయవాడ మధ్యలోనే ఆగింది. ఒక చెన్నైలో ఫుడ్ బాగోదని చెప్పి చెన్నై దాటిన తర్వాత మన ఏపీకి సంబంధించిన ఫుడ్ ఉంటుందని చెప్పి తర్వాత చెన్నై దాటినాక వీళ్ళంతా కూడా మధ్యాహ్నం పొద్దున్న 10:30, 11 గంటల ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఫుడ్ ప్యాకెట్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే దాంట్లో చనిపోయిన ఎలుక వీళ్ళకి కనిపించింది. దీంతో స్వాములంతా కూడా అవాక్కయ్యారు. దాదాపు వీళ్ళంతా కూడా 40 రోజుల పాటు నియమనిష్టలతో దీక్షలు చేసిన వీళ్ళంతా కూడా దాన్ని చూసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఆకలితో వీళ్ళంతా కూడా తమ దీక్ష భగ్నం అవుతుందనే నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా ఆ ఫుడ్ ని కూడా తీసుకోలేదు. టీసీని అడిగారు. టీసీ కూడా తమకు సరైన సమాధానం చెప్పలేదన్నారు. ఎవరు పట్టించుకోలేదని చెప్పి తామంతా కూడా ఎంతో ఆకలితో ఉన్నామని, తమ దీక్ష ఎంతో నియమనిష్టలు చేశామని, అలాంటి టైంలో ఇలాంటి ఫుడ్ ప్యాకెట్స్ ఇలా ఇవ్వడం ఏంటని చెప్పి వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. నాగరాజు, థ్యాంక్ యూ లక్ష్మి, అప్డేట్స్ అందించినందుకు.